దేవరా. దేవరా స్టోరీ వైజ్ సెట్టింగ్ వైజ్ అంతా బాగానే ఉంది కానీ ట్రీట్మెంట్ బాగా స్లోగా లాగ్గా అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నేనైతే అంత సజెస్ట్ చేయను, ఎందుకంటే వైలెన్స్ ఎక్కువ ఉంటుంది సినిమాలో ఆబ్వియస్లీ. కొంచెం మోరవర్ కొరటాల శివ పర్వాలేదు, ఆచార్యతో కంపేర్ చేస్తే కొంచెం బెటరే. కాకపోతే నాకు ఎందుకో ఇది ఎన్టీఆర్కి సూట్ అవ్వాల్సిన మూవీ కాదనిపించింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా అతి కష్టంగా వెళ్ళింది. సెకండ్ హాఫ్ అయితే అసలు ఇంకెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓవరాల్గా ఎన్టీఆర్ 6 years తర్వాత సోలోగా హీరో అనే ఒక్క పాజిటివ్ పాయింట్లో చూస్తే ఇది ఒక యావరేజ్. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాని వాళ్ళకి యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ అనిపించవచ్చు, ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సినిమా బాగుంది, కాకపోతే స్క్రీన్ ప్లే కొంచెం బెటర్ ఉండొచ్చేమో అనిపించింది నాకు. అనిరుద్ధ్ మెయిన్ హీరో ఈ సినిమాకి, సో ఆయన లేకపోయింటే డెఫినెట్గా చాలా బిలో యావరేజ్ వెళ్ళిపోయేది. ఆచారం మీద పర్వాలేదు, బట్ ఇంకా యాక్టర్స్ యాక్టింగ్ చాలా బాగుంది. నాకు మెయిన్గా సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. యాక్టింగ్ వైజ్ సైఫ్ అలీ ఖాన్ అయితే పర్ఫెక్ట్ ఫిట్. ఆదిపురుష్ ఆడ్గా అనిపించుండొచ్చు కానీ ఇది పర్ఫెక్ట్ లాంచ్. సైఫ్ అలీ ఖాన్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడు అసలు. ఎన్టీఆర్తో ఈక్వల్గా పర్ఫామ్ చేసిందంటే సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్. యంగ్ సైఫ్ అలీ ఖాన్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అసలు మామూలు కేర్ కాదు, ఇరగొట్టేసాడు సైఫ్ అలీ. సముద్రం ఎక్కాల, సముద్రం స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ గా ఉంది, చాలా లాగ్ ఉంది. ఫ్యాన్స్ ఫీస్టేనా? ఫ్యాన్స్ నాకు తెలిసి ఇప్పుడు నేను థియేటర్లో చూసిన మట్టుకైతే ఓన్లీ 5% 10% ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యారు తప్ప నిజంగా ఫ్యాన్ అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ RRRలోనే ఎన్టీఆర్ని సరిగ్గా చూపించలేదని ఫీల్ అయిన వాళ్ళు ఇందులో అయితే అంతకన్నా దారుణంగానే ఉంది. RRRలో అయినా చాలా ఎలివేషన్స్, ఎన్టీఆర్కి పర్ఫార్మెన్స్ ఉన్న అది ఉంది, క్యారెక్టర్ ఉంది. ఇందులో అయితే అసలు ఏమీ లేదు, జస్ట్ ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్తోనే లాగించేసాను మొత్తం. ఇంకా ఇంకా నెక్స్ట్ వార్ 2 కానీ ప్రశాంత్ నీల్ కానీ అందులో చూసుకోవాలి. ఇంకా సాంగ్స్ బాగున్నాయి, ఆబ్వియస్లీ సాంగ్స్ హిట్ కాబట్టి. అనిరుద్ధ్ బీజిఎం ఉన్నవే 4 సాంగ్స్, ఆబ్వియస్లీ మూడు సాంగ్స్ ఇంక్లూడింగ్ దావుడి అండ్ ఇంకొక సాంగ్ ఆయుధ పూజ సాంగ్. దావుడి సాంగ్ తీసేశారు, సో ఉన్నదే 3 సాంగ్స్. ఇంకొకటి ఉంటే బాగుండేమో అనిపించింది, బట్ గుడ్. ఉన్న సాంగ్స్ అన్ని ఆబ్వియస్లీ బాగున్నాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇఫ్ దావుడిని మీరు పెట్టే స్పేస్ లేనప్పుడు మరి మీరు ఎందుకు షూట్ చేశారు దావుడిని, మరి ఎందుకు తీసేశారు క్లైమాక్స్లో బాగోలేదని? ఇన్వాల్వ్ చేశాడు, బేసిక్గా మనల్ని ఇన్వాల్వ్ చేశాడు అందులో, కాకపోతే ఎంగేజ్ చేయలేకపోయాడు, అది మెయిన్ కన్సర్న్. క్లైమాక్స్లో వచ్చే సీన్ని ప్రీ క్లైమాక్స్లోనే ఆల్రెడీ ఒకసారి ట్రై చేసేస్తే ఆడియన్స్ ఆబ్వియస్లీ తెలిసిపోతుంది కదా ఇది అదే అని. ఆ సీన్ అసలు ఎందుకు పెట్టాడో అర్థం అవ్వలేదు. అక్కడ ఆ సీన్ పెట్టడం వల్ల ఆల్రెడీ ఆడియన్స్కి తెలిసిపోతుంది ఇదేనేమో అని. మళ్ళీ అదే సేమ్ క్లైమాక్స్ రిపీట్ చేసినట్టు అనిపించింది. క్లైమాక్స్ ఇంకా బెటర్గా చేయొచ్చు. అంటే విత్ స్పాయిలర్స్ ఇక్కడి నుంచి, సో సినిమా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడి నుంచి చూడొద్దు. చిన్న ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో అది బాగా సెట్ అయింది. ఇన్నోసెన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ సెకండ్ ఎన్టీఆర్ వైజ్ బాగుంది. ఫస్ట్ ఎన్టీఆర్ వైజ్ మేబీ బికాజ్ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, అది అంత డామినేటింగ్ అనిపించలేదు. యాక్చువల్గా క్యారెక్టర్ డామినేటింగ్, బట్ డామినేటింగ్ అనిపించలేదు. అసలు సెకండ్ హాఫ్లో ఏం చెప్దాం అని కూడా అర్థం అవ్వలేదు. క్లైమాక్స్ కోసం సెకండ్ హాఫ్ డ్రాగ్ చేసినట్టు అనిపించింది. యాక్చువల్లీ 2 parts అవసరం లేదు, ఓపెన్గా చెప్పాలంటే. ఎప్పుడైతే స్టార్టింగ్లో పెద్ద ఎన్టీఆర్ రియలైజ్ అవుతాడో అక్కడే సినిమా అయిపోయింది. దాన్ని 2.5 hours 2 hours 50 minutes ఎందుకు తీసాడు కూడా అసలు ఎగ్జాక్ట్లీ మేబీ బడ్జెట్ కన్సర్న్స్ అయి ఉండొచ్చు. బట్ మొత్తం సెకండ్ పార్ట్లో ఏదైతే అనుకున్నారో అది కూడా అన్ని పెట్టి ఫస్ట్ ఒక పార్ట్లో తీసుకుంటే ఇంకా బాగుండదేమో. సినిమా ఫ్లోలో నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. మీకు ఆబ్వియస్లీ స్టోరీ ఏంటి,
దేవరా ఉంటాడు. దేవరా ఆ కొండ కోసం ఏదో చేయాలనే తాపత్రయం ఫస్ట్ నుంచి ఉంటుంది. కాకపోతే వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళకి తెలిసిన విద్య ఇదే కాబట్టి వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్తారు. రాంగ్ రూట్లో వెళ్తాడని దేవరాకి తెలుసు, తప్పు చేస్తున్నాడని తెలుసు. ఎందుకంటే వాళ్ళ కొడుకు అడిగినప్పుడు కూడా దేవరా గురించి చెప్పడు. సో తప్పు చేస్తున్నాడని తెలుసు, కానీ తప్పక చేస్తున్నాడు అనేది ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేస్తారు, విచ్ ఈస్ గుడ్. తర్వాత వాట్ ఎవర్ ఆ కోస్ట్ గార్డ్ చెప్పినప్పుడు ఆబ్వియస్లీ తను రియలైజ్ అవుతాడు తను చేసేది మామూలు తప్పు కాదు, పెద్ద తప్పు అని. అప్పటి నుంచి సముద్రంలోకి ఎవరిని వెళ్ళొద్దు అంటాడు. బాగానే ఉంది. తర్వాత తర్వాత ఆ బాధ్యతని కొడుకు తీసుకుంటాడు. అంటే మీకు స్టోరీ లెవెల్లో చెప్తున్నాను. ఆ బాధ్యతని కొడుకు తీసుకుంటాడు. కొడుకే ఆ భయాన్ని ఇంకా నిలబెడతాడు ఫస్ట్ నుంచి. ఏదైతే దేవరా భయం పెట్టాడో అందరి ముందర, ఎవరి ముందు కనపడకుండా ఆ భయాన్ని ఇంకా కొనసాగిస్తాడు కొడుకు. బాగుంది, స్టోరీ లెవెల్లో బాగుంది, అంతా బాగానే ఉంది. బట్ స్క్రీన్ ప్లే ఎక్కడో కొంచెం నాకు ఇంకా బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ దేవరాని చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా దేవరా స్టోరీ బాగుంది. ఓకే, దేవరా అంటే మనం ఒక హై ఊహించుకుంటాం, అంతా బాగుంది. తర్వాత కొడుకు వస్తాడు, వర వచ్చి ఏం చేస్తాడు, సొరచేపని చచ్చిపోయిన సొరచేపని తెచ్చానని కామెడీ చేయడం. ఆ వర వల్ల ఏం కాదులే, వర ఏం చేయడు. నాకు 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 ఈ కాన్సెప్ట్ కొంచెం నచ్చదు. అంటే మీరు ఒక హీరోని ఒక గాడ్లీ పర్సన్లో చూపించినప్పుడు, డెమిగాడ్లో చూపించినప్పుడు సడన్గా మళ్ళీ అదే హీరో కదా, మీరు ఎంత వర కొడుకు అని చెప్పిన ఎన్టీఆరే కదా వర కూడా. సో మళ్ళీ ఆ హీరోని తీసుకొచ్చేసి మీరు బిలో నార్మల్ పర్సన్గా చూపించడం మరి నాకు అది పర్సనల్గా నచ్చదు. మరి అదే నేను ఒకవేళ మేబీ సజెస్ట్ చేయమంటే, ఆల్టర్నేటివ్ స్క్రీన్ ప్లే సజెస్ట్ చేయమంటే, వరాతో ఓపెన్ చేసుకుని వరా స్టోరీ జరుగుతుంటూ మధ్యలో దేవరా కట్స్ పెట్టినా బాగానే ఉండేది. అంటే ఇలాగుంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుందని అని కాదు, బట్ అలా చేస్తుంటే మీకు మంచి హైస్ బ్యాలెన్స్డ్గా. అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో కామెడీ లేదు, ఆబ్వియస్లీ ఉండదు. అంటే ఎంటర్టైన్మెంట్ నేను అంటుంది, ఓన్లీ ఎలివేషన్స్, వైలెన్స్, ఫైట్స్ అవే. సెకండ్ హాఫ్లో కొంచెం హ్యూమర్ ఏదో ట్రై చేశారు. ఓకే, కొంతమందికి వర్కౌట్ అయింది, కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. హీరోయిన్ జాహ్నవి కపూర్ గారు కూడా బాగా చేశారు. కానీ జాహ్నవి కపూర్ రోలు మరీ జస్ట్ ఒక 10 minutes కోసం మీరు అంత కాస్ట్లీ హీరోయిన్ పెట్టడం మరేమో. ఇప్పుడు ఆ జాహ్నవి రోల్ని మీరు రన్ చేయొచ్చు త్రూ అవుట్ ద సినిమా, ఇప్పుడు ఇలా ఆల్టర్నేట్ స్క్రీన్ ప్లే పెట్టుంటే. బట్ ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ హాఫ్ అంతా చాలా హై వెళ్తుంది, అంతా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు మొత్తం డౌన్ అయిపోతుంది. ఈ ఒక్క కేర్ తీసుకుంటే ఇంకా మూవీ కొంచెం ఒక లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఇది ఎలా వర్కౌట్ అయ్యేదో నాకు తెలియదు, బట్ నేను అయ్యి ఉంటే అలా తీసేవాడిని. ఫ్లాట్ స్టోరీ టెల్లింగ్ నరేషన్ కొంచెం వర్కౌట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. డైలాగ్స్ బాగున్నాయి. దేవర్ అడిగాడంటే చెప్పాడని ఆ డైలాగ్ కూడా బాగుంది. వన్ ఆఫ్ ద సీన్లో ఎన్టీఆర్ వాళ్ళ గ్రాండ్ మదర్ అమ్మమ్మ చెప్తుంది, మీ తాత నేను చూడలేదు, మీ నాన్న. సో ఇక్కడ కొరటాల వెరీ బిగ్ ఛాన్స్. నాన్న క్యారెక్టర్ బతికించి తాత క్యారెక్టర్ని కూడా తీసుకురావచ్చు. యాక్చువల్గా ఆ లెవెల్ ఆఫ్ రైటింగ్ కూడా రాయవచ్చు. మైండ్ దొబ్బు ఉండొచ్చు, మైండ్ దొబ్బేస్తుంది యాక్చువల్గా ట్విస్ట్. తాత చచ్చిపోతాడు కదా, తాత చచ్చిపోతారు కాదు, తాత చూడలేదని చెప్పింది. క్రియేట్ చేయొచ్చు. ఈ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఏమైంది సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఓకే. ఫస్ట్ హాఫ్లో కూడా హైస్ అండ్ లోస్ ఉన్నాయి, బట్ ఓకే బాగుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత కొంచెం డౌన్ అయిపోయింది సినిమా. ఆడియన్స్ అంతా కొంచెం చెప్పబడ్డారు. కొంచెం చుట్టమల్లె సాంగ్కి కొంచెం ఎక్సైట్ అయ్యారు, దాని తర్వాత మళ్ళీ డల్ అయ్యారు. ఎప్పుడైతే వరాయే దేవరాలాగా అందరినీ నమ్మిస్తున్నాడు అని తెలిసిందో ఆ ట్విస్ట్ నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. పర్సనల్గా అంతా బాగుంది సినిమా. అక్కడ దాకా కొంచెం డౌన్ ఉన్నా అక్కడ హై అయింది, బాగుంది, అంతా బాగున్న తర్వాత లాస్ట్లో సేమ్ బాహుబలి తీసుకొచ్చి పెట్టేశారు. వై మీరు బాహుబలి చూడలేదా, లేకపోతే బాహుబలి లాగా పెడితే బాగుంటుందని ఫీల్ అయ్యారా? నాకు అర్థం కాలేదు. దేవరాని చంపింది ఎవరు అంటే వాళ్ళ కొడుకు. సేమ్ కదా, మీకు బాహుబలి కూడా డిట్ హ్యాజ్ ఇట్ ఈస్ కదా. బాహుబలిని చంపింది ఎవరు? కట్టప్ప. ఎందుకు చంపాడు? సెకండ్ పార్ట్ చూడండి. ఇక్కడ ఎందుకు చంపాడు? పెద్ద ఏమి లేదు మీకు అక్కడ.
అంత సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసే అంత ఏం లేదు. బట్ అగైన్ నేను ఇక్కడ అదే చెప్దాం అనుకుంటున్నాను, ఒకవేళ ట్రీట్మెంట్ నేను చేయాల్సి వచ్చుంటే మేబీ అలాంటి సిచ్యువేషన్ వస్తే అసలు దేవరా ఎలా చనిపోయాడు అని అక్కడ ఆపేయచ్చు మీరు సినిమాని. పార్ట్ 2కి కొడుకే చంపాడు ఇవన్నీ అవసరం లేదు. ఎవరు చంపారు అనే క్వశ్చన్ మార్క్ పెడితే చాలు. కొడుకు చంపాడు అంటే దేవరాయ చంపమని అంటాడు, నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటాడు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఆబ్వియస్లీ ఆడియన్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఆడియన్స్ కంటే మీరు ఒక స్టెప్ అడ్వాన్స్డ్గా ఉంటే బాగుండేది. ఆ ఒక్కటి మాత్రం ఇప్పుడు మీకు ఆడియన్స్ ఎప్పుడు థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఆ ఫీల్తో ఎమోషన్తో వెళ్తారు. మీరు అక్కడ బ్రేక్ చేసేస్తున్నారు ఆ ఎమోషన్ని. అప్పుడు దాకా బాగుంది, హై తీసుకొచ్చారు, షార్క్ ఫైట్ అవన్నీ బాగున్నాయి. సడన్గా అలా డౌన్ చేస్తారు సినిమాని ఇలాగ కంప్లీట్గా. సో ఓకే, ఎనీవే మూవీ అయితే బాగుంది. నా అనాలిసిస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు కూడా మీరేమన్నా అనుకుంటే, లేదా మీకు బాగా నచ్చింది లేదా నచ్చలేదు, మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకా ఏదైనా మూవీ గురించి అనాలిసిస్ కావాలా, ఇంకా వేరే ప్యాటర్న్లో ఏమైనా చేద్దామా, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామా చెప్పండి. లెట్స్ డూ ఇట్. నెక్స్ట్ బిగ్ సినిమా కోసం వెయిట్ చేయండి. ఇంకేదన్నా మూవీ డీటెయిలింగ్ అని రివ్యూ కోసం కావాలంటే కామెంట్ చేయండి. ఒకవేళ బాబాజ్ అని ఇంకా ఏమైనా డీటెయిలింగ్ బాగా ఇవ్వచ్చు, సరిగ్గా ఇవ్వలేదంటే చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం, లేదా నెక్స్ట్ వ్లాగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకో వీడియోతో వస్తాను మేము ముందుకి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.